హాయ్ నేను సతీష్. ఇప్పటికే నామినేషన్‌కి సంబంధించి లైవ్‌లో జరిగినవని పార్ట్ 1 కింద మన 2 ఛానల్స్‌లో న్యూస్ బోయ్ అండ్ జర్నలిస్ట్ సతీష్‌లో అప్‌లోడ్ చేశా. అవి ఎవరి పాయింట్స్ ఏంటనేది చూడండి. అట్లాగే ఈ పార్ట్ 2 ఏందంటే మిగతా 5గురు నామినేషన్‌లు అందులో అయిన మిగతా 5గురు ఇందులో మాట్లాడుకుందాం. అయితే ఓవరాల్‌గా ఏంటంటే ఈ నామినేషన్‌లలో విష్ణుప్రియని, నయనికని, మణికంఠని 5గురేసి చొప్పున నామినేట్ చేసిన ఎక్కువగా మణికంఠ విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు విష్ణుప్రియ, నయనిక విషయంలో ఒకలాగా అంటే ఏ కంటెస్టెంట్ ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఇప్పుడున్న ప్రస్తుతానికి 10 మంది కంటెస్టెంట్స్‌లో ఏ కంటెస్టెంట్ విషయంలో అందరి కంటెస్టెంట్స్ విషయంలో ఒకలా రియాక్ట్ అవుతున్నా సరే యూనిక్ కంటెస్టెంట్. బట్ ఒక్క మణికంఠ విషయం వచ్చేసరికి మాత్రం కొందరు కంటెస్టెంట్‌లు అందరూ కాదు, కొందరు కంటెస్టెంట్‌లు మాత్రం ఆయన తక్కువగా చూస్తూ, చెలరేగిపోతూ, పోక్ చేస్తూ, ఎగతాళి చేస్తా ఇట్లా చేస్తా ఉన్నారు. మణికంఠ అనేసరికి ఎలాంటి నేచర్ ఉండడం వల్ల రెచ్చగొడితే ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఎగతాళి చేయడం, పోక్ చేయడం చూస్తే ఏం చేస్తారు? ఆయన ఏమీ చేయలేకపోవచ్చు. బట్ ఆడియన్స్ అయితే చేయాల్సింది చేస్తారు. బయట నుంచి చూస్తారు గనుక ఏమి కండబలం ఉందా? లేకపోతే హై పిచ్, హై టోన్ ఉన్నాయేనా? ఎందుకట్ట రెచ్చగొడతా ఏం చేస్తావు, ఏం చేస్తావు అని ఎగతాళి చేయడం, పోక్ చేయడం చూస్తే వాళ్ళ ఆడియన్స్ అన్నీ చూసుకుంటారు. వాళ్ళ తరఫున ఆ బలహీనులుగా ఎవరినైతే మీరు భావించి అట్లా రియాక్ట్ అవుతారో వాళ్ళ తరఫున ఆడియన్సే రియాక్ట్ అవుతారు. లేపాల్సిన వాళ్ళు పైకి లేపుతారు. టాప్ 5కి అలా అలా ముందుకు తీసుకెళ్తారు. బయటకు లాగాల్సిన వాళ్ళు లాగుతారు. వాళ్ళు చేయాల్సింది చేస్తారు కంటెస్టెంట్ చేయకపోయినా. పర్టికులర్గా ఇతడి విషయంలో ఇవాళ ఇప్పుడు మళ్ళీ ఎపిసోడ్ లైవ్ ఇదంతా చూస్తే అట్లాగే అనిపించింది. అయితే పార్ట్ 1 ఎప్పటికీ అప్లోడ్ అయింది కానీ చూడండి. ఇందులో పార్ట్ 2 చెప్పుకుంటూ సీత వర్సెస్ మణికంఠ విషయం గురించి కూడా కొంతమంది మళ్ళీ అడిగారు. దాని గురించి మరొకసారి ఇందులో కూడా చెప్తా. ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పా. అట్లాగే ఇప్పుడు ఏంటి యష్మి గురించి కూడా చెప్పాల్సి వస్తే ఎగ్జాంపుల్ కింద ఆయన్ని రివెంజ్ నామినేషన్ కింద భావించిన రివెంజ్ 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 అని చెబుతూ ఉంది. ఏమంత పర్సనల్గా ఇదే అయిందని. ఫ్రెండ్లీగా ఉన్నా సరే నేను బౌల్స్ క్లీన్ చేయమంటే పక్కన పెట్టేస్తుంటే దాన్ని వచ్చి ఇక్కడ నామినేషన్ చేశాడు ఒక పాయింట్ అని ఆవిడే చెప్పింది. చిన్న పాయింట్ అని. సరే ఒక వారం 2 వారాలు దాని మీద నామినేషన్. ప్రతి వారం నేను ఎలాగా చేస్తాను ఆడియన్స్ కూడా ఒక పెద్ద మెసేజ్ ఇచ్చేసి ఎలా సేవ్ అయిపోతున్నాడంటే ఆడియన్స్ అన్నీ గమనిస్తారు కదా, చూస్తారు కదా, ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని సేవ్ చేయకూడదని. పైగా 4 వారాల నుంచి సేవ్ అవుతున్నాడంటే కూడా ఆలోచించాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. ఓహో ఆడియన్స్కి ఏదో కోణంలో ఇతను కూడా జెన్యున్గా ఉన్నాడు, ఏదో ఏదో యాంగిల్లో ఏదో ఒక యాంగిల్లో సింపతియో లేకపోతే ఫైటింగ్ స్పిరిట్ లేకపోతే ఏదో ఒక యాంగిల్లో కనెక్ట్ అయ్యాడు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయబట్టే ఉన్నాడు కదని కూడా ఆలోచించుకోకుండా ప్రతి వారం ఇలాగే చేస్తా ఇలాగే చేస్తా ఇలాగే చేస్తా రివెంజ్ కోసమే చేస్తా అంటే అరే పాయింట్స్ లేకుండా ఇలా రివెంజ్ కోసం వెళ్తే అది ఫెయిర్ గేమ్ అనిపించదు. ఖచ్చితంగా పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకుని వెళ్తుంది ఈ అమ్మాయి అనిపిస్తుంది. అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే 2 వారాలు చేసా ఆపేయాలి. ఇంకా వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ గేమ్ పరంగా ఏదైనా ఉందా ఏంటని తీసుకోవాలి తప్ప ఇట్లాగే సీజన్ 4 రాహుల్ సిప్లిగంజ్ అప్పుడు ఆ అమ్మాయి కూడా అట్లాగానే ఇలాగే చేస్తా ఇప్పుడు అది ఇది కలిపి నాడు నేడు అని చెప్పేసి ఫుల్గా ట్రోలింగ్ అయితే నడుస్తూ ఉంది. నీలాంబరి సినిమా లాగా అయిపోతుందని చెప్పేసి ఇలా ఇలా రకరకాలు వస్తూ ఉంది. దానివల్ల ఆమెకే నష్టం తప్ప లాభం అయితే ఉండదు. అంతలా ఇది అయిపోయి అట్లాగే ఇంకోటి ఏంటి సీత మణికంఠ ఈ బాడీ లాంగ్వేజ్కి సంబంధించి కూడా ఇష్యూ అయితే వచ్చింది కదా ఇక్కడ నామినేషన్స్ పాయింట్స్లో. మిగతా వాళ్ళు నామినేషన్ చేసుకున్న పాయింట్స్ అన్ని కూడా లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసి అది చూడండి. ఇక్కడ ఈ టాపిక్ గురించి ఎందుకంటే సీత వచ్చేటప్పుడు ఫస్ట్ అసలు ప్రిపేర్ కాలేదంట ఆమె. ఎందుకోసం అంటే నాకు నామినేషన్స్కి చీఫ్ చేసేదానికి అవకాశం ఇవ్వట్లేదు కదా ప్రతిసారి బిగ్ బాస్ అని రిలాక్స్డ్గా ఉందంట. బట్ బిగ్ బాస్ సడన్గా వచ్చి చెప్పాలంటే సరే అప్పటికప్పుడు వచ్చి ఆలోచించుకొని ఏం చేయాలి అని చెప్పి ఇతను గురించి చెప్పింది. సరే ఆ రోజు సోన ఇదేంటిది ఈ టాపిక్ గురించి నిన్నే పక్కన పెట్టేశారు, సాక్రిఫైస్ చేసేసారు అని వాళ్ళే తీసి పెట్టేశారు మేము అనుకుంటే, బట్ నువ్వు ఎట్లాగా అయ్యావు అని చెప్పేసి నువ్వే అన్నావు కదా. వీళ్ళు ఫిజికల్గా పృథ్వీ అండ్ నిఖిల్ ఫిజికల్గా నా స్ట్రెంత్ ఇస్తారు ఆడతారు, అట్లాగే యష్మి అండ్ సోనియా మెంటల్గా ఆడతారు స్ట్రెంత్ ఇస్తామని చెప్పావు కదంటే ఆ పాయింట్ దగ్గర ఆయన అయితే అబ్జెక్షన్ చేశాడు. ఎందుకంటే నీకు నామినేషన్ లేవన్నా పాయింట్లు ప్రిపేర్ కాకుండా వచ్చి ఈ పాయింట్లు చేసేస్తాను, అట్లాగే అదైతే నాకు నచ్చలేదు ఆ బాడీ లాంగ్వేజ్ అనేది. కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అంటాడు. అలాగే నీ బాడీ లాంగ్వేజ్ కాదు ఇది, నీ బాడీ లాంగ్వేజ్ వేరు సీత, బట్ నీవు ఏం చేస్తున్నావు అంటే నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా నా బాడీ లాంగ్వేజ్ని ప్రొజెక్ట్ చేస్తానో కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అని అబ్జెక్షన్ చేస్తే ఫస్ట్ ఆ అమ్మాయికి సీతకు అర్థం కాదు ఏంటి సడన్గానే అంటే హీటప్ మూమెంట్లో ఉంది ఆమె. సో నువ్వు అలా బాడీ లాంగ్వేజ్తో నా బాడీ లాంగ్వేజ్తో సహా చెప్పాల్సిన అవసరం లేదు, నీది వేరు కదా అంటాడు ఆయన. అక్కడ ఆయన నిఖిల్ మణికంఠ అంటాడు కదా, ఇక్కడ సీత ఏమంటది అదేంటి బాడీ లాంగ్వేజ్ అంటే అర్థం కాక ఒక క్షణం తేరుకుని హోదా సరే అయితే నువ్వు కూడా ఇలా చేయి చూపడం వేలు చూపడం నాకు నచ్చలే, అవి కూడా మార్చుకో మరి మానేసేయండి. వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటి అంటే సీతకి వేరే ఉద్దేశం అతన్ని తక్కువ చేయాలని కానీ ఎగతాళి చేయాలి కానీ లేదా పోక్ చేయాలి కానీ ఏమీ లేదు. జనరల్గా నేను అక్కడ చూసిన సిచ్యువేషను నువ్వు ఎట్లా చూసేవి ఏంటన్నప్పుడు అక్కడ చూసిందే చెప్పింది. నువ్వు ఎట్లా అన్నావు కదా వీళ్ళిద్దరూ ఫిజికల్గా వీళ్ళిద్దరూ మెంటల్గా అన్నావు కనుక అదే విషయం చెప్పింది ఆవిడ. దాన్ని ఆయన ఫీల్ అయ్యాడు. అయితే నాకేమనిపిస్తుంది అంటే
ఏ సందర్భంలో ఎలాంటివి వచ్చినా సరే ముందు ఇతడు ఎక్కువగా రియాక్ట్ అయిపోతున్నాడు. ఎక్కువగా అంటే పర్సనల్ లైఫ్‌లో బహుశా నాకు అనుకుంటున్నా జస్ట్ గెస్సింగ్. కొద్దిగా అలాంటి ఫేస్ చేసాడేమో సిట్యుయేషన్స్, స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసాడేమో. అందువల్ల ఎలాంటి టాపిక్ ఎప్పుడు ఎక్కడ ఏదొచ్చినా సరే ఎక్కువగా రియాక్ట్ అయ్యి, ఎక్కువగా దాన్ని ఎలివేషను అసలు పట్టించుకోకపోతే ఏమీలే. ఆయన రియాక్ట్ అయ్యి వేగంగా హైపర్ అయిపోయి, టెంపర్ అయిపోయి, వార్నింగ్ ఇచ్చి లేకపోతే మార్చుకో అనేసి బాగా ఫీల్ అవ్వడం, లో అవ్వడం వల్ల అది మరింత ఎలివేషన్ అయితుంది. ఒకవేళ బహుశా ఈ హౌస్‌లోకి రాకముందు కూడా అట్లాంటివేమన్నా ఫేస్ చేసాడేమో. అందుకు అది ఎక్కడో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల అట్లా రియాక్ట్ అయితున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్స్ ఒక 3 చెబితే ఊరికే నేను చెప్పనుగా. విష్ణుప్రియ ఫస్ట్ వారం వచ్చేటప్పుడు వాటర్ తెచ్చి ఇచ్చావన్నప్పుడు కూడా ఇలాంటి డైలాగ్సే వచ్చినాయి. నేను ఏమది బాయ్స్ లెక్క ఉంటా, నువ్వు అమ్మాయిలు లెక్క అనే టైప్‌లో ఆ పదాలు వాడలేదు గానీ, ఇంక వేరే పదాలు ఆ టైప్‌లో కంపేర్ చేసేటప్పుడు బాగా ఫీల్ అయ్యాడు. ఇంత పెద్ద నేషనల్ ప్లాట్‌ఫార్మ్ మీద అట్లా ఎట్లా అంటావని చెప్పేసి హర్ట్ అయ్యాడు, ఫీల్ అయ్యాడు. దాన్ని అతను చెప్పినంత వరకు మనకు తెలియలే. మనకదైతే లైవ్‌లో చూపించలే, ఎపిసోడ్‌లో చూపించలే, ఎక్కడా చూపించలే. బట్ అతను చెప్పినప్పుడు ఎందుకు చెప్పాడు? ఎందుకిలా ఆ అమ్మాయి అట్లా అనింది నేషనల్ ప్లాట్‌ఫార్మ్ మీద ఇంత పెద్ద టెలివిజన్‌లో అట్లా ఎట్లా అంటదని చెప్పేసి బాగా హర్ట్ అయ్యాడు. అదే పాయింట్‌లో తర్వాత నామినేషన్ చేసినప్పుడు కూడా పెద్ద ఇష్యూ అయింది. ఆ అమ్మాయి కూడా సారీ చెప్పింది. అలాగే ఇప్పుడు యష్మి నిన్నటి విషయంలో కూడా లెక్కలో లేడు అనే దానికి వరకైతే అక్కడ ఆపేసినా ఆగిపోయినా బాగుండేది. ఇతను కూడా రియాక్ట్ అవ్వడం ఎప్పుడు రియాక్ట్ అయ్యాడు? అక్కడ నిఖిల్ వచ్చి మళ్ళీ అరే! మనకంట లెక్కలో లేవంటరా, అబ్బాయిలు లెక్కలో లేవంటరా అనడం వల్ల ఆ అబ్బాయిలు అనే పదం యాడ్ చేయడం వల్ల ఆ పదం యాడ్ చేయకపోతే ఓకే. బట్ అతను చేసేటప్పుడు కూడా మళ్ళీ అక్కడ కూడా ఎక్కువగా రియాక్ట్ అయ్యాడు. వార్నింగ్ ఇచ్చాడు. ఆఫ్‌కోర్స్ అక్కడ నిఖిల్ అనేది 100% తప్పు. యష్మి ఆటలో లెక్కలో లేడు. నా దృష్టిలో అసలు పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంటే కాదు. కాంపిటీటర్ కాదనే ఉద్దేశంతో ఫిజికల్‌గా వీక్ అంట కదా! టాస్క్‌ల పరంగా, పెర్ఫార్మన్స్ పరంగా ఆ రకంగా అనింది. బట్ ఇక్కడ అబ్బాయిలు లెక్కలో లేవంటరా అనడం వల్ల అది జెండర్ థాట్‌కొచ్చింది. అది కూడా ఇతను పిచ్చరా పోరా ఎవరో ఏదో అనుకుంటే నాకేంటి ఏనుగెళ్ళిపోతే కుక్కలు మురుగుతాయి అనే టైప్‌లో అలాగే ఆయనకు మరింత కాన్ఫిడెంట్‌గా పట్టించుకోకుండా వదిలేస్తే బాగుండేదేమో. బట్ వాళ్ళు ఏదైనా అనంగానే ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల, దానివల్ల కూడా అది మరింత ఎలివేషన్ అయిపోయి, మరింత హైలైట్ అయిపోయి, మరింత ఫ్రేమింగ్ అయ్యి అట్లా జరుగుతుంది. అఫ్‌కోర్స్ ఆ రోజు నిఖిల్ చేసింది ఆ ఫ్రేమింగే చేశాడు. అబ్బాయిలు లెక్కలో లేవంటారు అనడం వల్ల. అలాగే మూడోది ఏంటంటే ఇప్పుడు సీత విషయంలో. అంటే ఇలాంటివి ఏమైనా సందర్భాలు వచ్చినప్పుడు పర్సనల్‌గా ఏమైనా అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసాడా? అందుకింత ఉలిక్కి పడుతున్నాడు అనిపించింది. అయితే ఈ రోజు మాత్రం ఎపిసోడ్‌లో సీత లైవ్‌లో చూసినా, ఎపిసోడ్‌లో చూసినా వాంటెడ్‌లీ అతన్నేదో ఎగతాళి చేద్దామని గాని, కించపరచాలని గాని, తక్కువ చేయాలని గాని అనలే. నువ్వు ఇలాగ అన్నావు, నేను ఇలాగ అన్నా అని చెప్పేసి ఆ హీట్ ఆఫ్ మూమెంట్‌లో చెబుతారు కదా! నేనేమన్నా చెప్పు, నువ్వేం చూసావు చెప్పు అనేటప్పుడు, అరే! నువ్వే కదా అన్నావు అని చెప్పిన అన్ని మాటల్లో చెబుతారు. అప్పుడు ఎలాగైతే చెప్పారో అది చేశారు. అది సీన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి చెబుతారు. ఇప్పుడు ఆయన కూడా అడిగేది కదా! లాస్ట్‌లో నిఖిల్‌కి నువ్వు హెడ్ నాట్ చేసావు కదా! అంటే చేయలేదంటే, సరే నేనేం చెప్పానో చెబుతా, నువ్వేం చేసావో చెయ్యి, నాకు యాక్షన్ చేసి చూపించంటే, నిఖిల్ కూడా చెప్పాడు కదా! ఇలాగ అన్నా తలదించాను, నవ్వే వదిలేసాను. అట్టగా అంటే అంత కంపారిజన్ కాకపోయినా ఆ టైప్‌లో నువ్వు చెప్పిందే తప్ప ఆమెకి ఇంటెన్షన్ లేదు. కాపోతే దానికి స్పందించే విధానంలో ఇతడు దాన్ని ఫ్రేమ్ చేయడం వల్ల, హైలైట్ చేయడం వల్ల ఎక్కువ ఇష్యూ రచ్చర్ అవుతుందనేది నాకు అనిపిస్తా ఉంది. ఇది. అలాగే ఇంకోటేంటి ఆ పృథ్వీ కూడా లాస్ట్‌లో రెచ్చగొడితే ఏం చేస్తావు? దానికి మళ్ళీ నిఖిల్ అక్కడ వంత పాడితే రెచ్చగొడితే రెచ్చిపోతారు. రెచ్చిపోతారు. ఎవరు రెచ్చిపోతారు? ఆడియన్స్ కూడా రెచ్చిపోతారు. బాబు ఈ పోకింగ్ మెంటాలిటీ వద్దు. ఎవరైనా గాని ఏ కంటెస్టెంట్ అయినా తోటి కంటెస్టెంట్స్ విషయంలో అంత పోక్ మెంటాలిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళే లాస్ అయిపోతారు. ఆడియన్స్ తీసుకుంటారు. ఏం దెయ్యాలో వాళ్ళే చేస్తారు. బయటికైతే రప్పించాల్సినోళ్ళు రప్పిస్తారు. హౌస్‌లో టాప్ 5 తీసుకెళ్లాల్సినోళ్ళే తీసుకెళ్తారు. సో ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఆడియన్స్ అన్ని రకాలుగా చూస్తారు. ఫిజికల్ టాస్క్‌లు ఆడేది చూస్తారు. ఇలాగ మాటలు ఏం మాటలు, ఎలాంటి మాటలు ఆడుతున్నారు, ఆడే విధానం మెయిన్ చూస్తారు. ఇవన్నీ లెక్కలోకొస్తాయి గనక. అలాగే ఇంకోటేంటంటే ఎపిసోడ్ వైస్ ఫస్ట్ ఎళ్దాం. ఎందుకంటే చిన్న కన్వర్జేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా జరిగాయి గనుక. తర్వాత నామినేషన్స్ మిగతా ఐదుగురు ఎవరిని ఎట్లా చేస్తారు, ఏం పాయింట్స్ వాలిడ్ ఏవి కాదని కూడా మాట్లాడుకుందాం. ఇక ఎపిసోడ్ ఫస్ట్ మణికంఠ జైలుకి వెళ్తాడు. అరే! మణికంఠ కోరుకున్నది జరిగిందంటే అతను ఎప్పుడో ఫస్ట్ వీక్‌లో అన్నాడు జైలు వైబ్రేషన్స్ వస్తాయి. జైలుకెళ్తానంటే తదాస్తు అన్నట్టున్నారు. తదాస్తు మొత్తానికి వెళ్ళాడు. ఎక్కడ అంటాడు అబ్బో! రావద్దు అనుకున్న గేమ్ ఎండ్ అయిపోద్దని చెప్పేసి అతడు ఎంత భయపడితే అదే జరిగింది. అట్లాగే నబిల్ మోటివేషన్ చాలా సేపు చేస్తున్నాడు. నిజంగా చాలా ఎక్సలెంట్‌గా చేస్తున్నాడు. ఇతనికి ఎంత మోటివేషన్ వల్ల ఇతనికి ఎంత ఎక్కుతుందో గాని మణికంఠకి అతని క్లారిటీ గేమ్ మీద ఆయన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉందని మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. నబీల్ రోజు రోజుకి చెబుతుంటే ఎందుకంటే అరే వైల్డ్ కార్డ్‌లొచ్చినా, ఇప్పుడు ఉన్నోళ్ళొచ్చినా చాలా టఫ్ అయితది గేము. నైట్ కూడా చాలా సేపు డిస్కషన్ ఇక్కడిదే. నువ్వు అందరిని సలహాలు, సూచనలు, ఈ సంప్రదింపులు అవేమి అడక్కరా బాబు. కామ్‌గా ఉండు. నీ పని నువ్వు చూసుకో. అందరిని అడిగితే అవే పాయింట్ తెచ్చి మళ్ళీ నామినేట్ చేస్తానని కూడా చెబుతాడు. ఓకే అని చెప్పేసి ఆయన కూడా అంటాడు. అట్లాగే విష్ణుప్రియ ఈ సోనియా వెళ్ళిపోవడం గురించి విష్ణుప్రియ, ప్రేరణ డిస్కషన్ చేస్తారు. విష్ణుప్రియ ఏమంటదంటే, అబ్బా! సాయిరాం అన్నట్టు నాకు చాలా రిలీఫ్‌గా ఉంది. పృథ్వీ దగ్గరికి వెళ్ళాలని అదొకలాగా అనిపించేది ఆమె ఉండుంటే అని చెప్పిద్ది. అందుకే మనం మందు పూసినప్పుడు కూడా ఆవిడ రాగానే ఈవిడ అతను థాంక్స్ చెప్తే ఫీల్ అయిపోయి వెళ్ళిపోయింది కదా! సో, అట్లాగే సరే ఇక కావాల్సినంత స్పేస్ వచ్చింది. ఇంక వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడొచ్చు. ఆ! ఆమె ఆల్రెడీ ఓపెన్‌గా చెబుతుంది కదా! నాకిష్టం అని చెప్పేసి ఇంకా ఆవిడ ఆటైతే ఆవిడ ఆడుకోవచ్చు. ఎలాగ కావాలంటే అలాగే. అలాగే నెక్స్ట్ వన్ ప్రేరణ కూడా ఆమె వెళ్ళాక
4 వీక్స్‌లో నిఖిల్ ఫస్ట్ టైమ్ నాతో మాట్లాడాడు. ఎందుకంటే నిఖిల్ నిజంగానే మళ్ళీ అటువైపు కూడా కన్నెత్తి చూడకుండా పాత పరిచయం ఉన్న సీరియల్స్ ఆర్టిస్ట్‌గా కనీసం చూడకుండా ఉండడంతో ఆవిడ కూడా షాక్ అయింది. సర్లే ఆడకపోతే పోనీ మనకేముందిలే అని పట్టించుకోకుండా వదిలేసిన 4 వారాల తర్వాత మాట్లాడాడు. నిజంగా లైవ్ చూస్తే నిన్న సోనియా వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీ రియల్‌గానే ఫీల్ అయితున్నాడు. రియల్ ఫ్రెండ్‌షిప్ గట్రా రియల్ ఎమోషన్ ఉంది. నిఖిల్ మాత్రం అంత లేదు. కాస్త మరింత ఫ్రీ అయిపోయాం అనిపిస్తుంది చూస్తుంటే ఈరోజు నామినేషన్ కూడా ఎగ్జాంపుల్ మీకు. ఈ 4 వారాల నామినేషన్‌లో ఎప్పుడు కూడా ఈరోజు మాట్లాడినట్టుగా పాయింట్స్ గాని, ఆర్గ్యుమెంట్ గాని చెప్పల. 100% చెప్పొచ్చు ఈ మాట. విష్ణుప్రియ విషయంలో చెప్పినా, మణికంఠ విషయంలో చెప్పినా చాలా కాన్ఫిడెంట్‌గా, క్లారిటీతో ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఎంతసేపైనా మాట్లాడతాను, చెబుతాను అన్నట్టు కొద్దిగా క్లారిటీతో చెప్పడితే ఇంతకుముందు ఏంటంటే కట్టే, కొట్టే, తెచ్చే. మామ అనిపించడం మొక్కుబడిగా చాలా సిల్లీ రీజన్‌లో సేఫ్‌గా ఆడేవాడు. ఈరోజు కొద్దిగా సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చి ఓపెన్ అయ్యాడు. పాయింట్ మాట్లాడాడు అనేది నాకు అనిపించింది. నిజంగా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అయిపోయాడేమో. ఎందుకంటే ఆ బెండ్ అయిపోయి అభయ్ నవీన్‌తో ఆ రోజు చెప్పుకున్నాడు కదా! కొద్దిగా ప్రెషర్ బాగా తీసుకొని అన్నిటికి నన్ను డ్రిల్ చేస్తున్నట్టుంది. నన్ను నొక్కేస్తున్నట్టుంది. నేను కూర్చోవాలా, తినాలా, స్నానం చేయాలా అన్నీ ఆవిడే చెప్పాలా. ఇలా అయితే నాకు కష్టం కదా! నాకు నేనే ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతున్నామనే ఫీలింగ్ నాకు కూడా వస్తుందని ఆయన చెప్పినట్టుగా, ఇప్పుడు ఆ స్ట్రెస్ నుంచి బయటకొచ్చాడేమో. ఈ బాండింగ్ ఫోన్‌లో వదులుకోవడం కూడా మంచిదే. నా గేమ్ నేను ఆడుకోవచ్చాను. ఎందుకంటే నిన్నటి నుంచి చాలా సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో చెబుతా ఉన్నాడు. పాత నిఖిలొస్తాడు, పాత నిఖిలొస్తాడు, పాత గేమ్ ఆడతాడు, ఓపెన్‌గా ఆడతా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆడతా, ఏది అనాలనిపిస్తా, ఏది చేయాలని చేస్తా అని లెక్క. అంటే ఇంతవరకు మరి ఆమెకి భయపడి ఆగాడా? ఆమె ఇన్‌ఫ్లుయెన్స్‌కి ఆగాడా? లేకపోతే అలా పోర్ట్రే చేసాడా? చాలా గేమ్ ఆడుతున్నాడు నిఖిల్. సో, ఇంకా ముందు ముందు బయటపడుతది. నిజంగా ప్రేరణ మొన్నన్నట్టుగా ఇతనికి అలాంటి థాట్స్ ఉన్నా సరే ఇతను బయటపడకుండా సోనియా ద్వారా బయటపెట్టి ఆమె ఇన్‌ఫ్లుయెన్స్‌కి గురైతున్నాడు అన్నట్టుగా ఆడుతున్నాడేమో. పప్పో తెలియట్లా, స్ట్రాటజీయో తెలియట్లా, స్మార్ట్ ప్లేయో తెలియట్లా అని లెక్కనింది. సో, ముందు ముందు ఇంకా నిఖిల్ గేమ్ అయితే బావుంటుందనుకుంటాను. అంటే ఇంకోటేంటి ఆ మాటలు కూడా తప్పు అనిపించలేదనైనా సరే ప్రతి ఒక్కరి ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి. ఎంతసేపు ఆవిడ వాయిసే వినేవాడు. ఆఖరికి ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందో మీరు అనుకుంటున్నారనేసి అంటే వాళ్ళకంటది వాళ్ళిద్దరు ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారంటే ఎంత వీడియోలు చూపించినా దానికే ఇంకా వాళ్ళు ఏదైతే ఆమె చెప్పిందో దానికే స్టిక్ అయ్యి ఉన్నారు తప్ప, వీడియోలు చూసింది కూడా కళ్ళెదుట కూడా నమ్మట్లేదు. లేక నిజమే ఆ రోజు మనం చూసాం. హోస్ట్ చూపించాక కూడా, హోస్ట్ మళ్ళీ అడిగాక కూడా, "అరే బాబు! మీరు కళ్ళతో చూసింది నమ్ముతారా? చెవులతో విన్నది నమ్ముతారా?" అంటే అంత ఇన్‌ఫ్లుయెన్స్‌గా ఉన్నారు వాళ్ళు. అందుకోసం వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. సర్లే ఒక ఇప్పుడే ఇంకా ఓపెన్ అయితాడేమో చూద్దాం అనే లెక్క. అలాగే ఇంకా నిఖిల్ కూడా విష్ణుప్రియ గురించి అంటాడు. అక్కడ చెబుతూ ఉంటాడు కదా! పృథ్వీ వాళ్ళతో. ఆమె మాట్లాడేది ఫస్ట్ టైమ్ కాదు ఇట్టా చాలా సార్లు టంగ్ స్లిప్ అయింది. గాజులు, బొట్టు, వేస్ట్ నాకొచ్చినట్టుగా మాట్లాడడం అని కరెక్ట్ కాదు కదా! నామినేషన్‌లో పడాలిరా జనాలకు కనెక్ట్ అవుతది. అదే చూస్తారులే అవన్నీ గూడా కరెక్ట్ అన్నట్టుగా మరి ఆ అమ్మాయి అయితే ఆ విషయం అలాగ అనకుండా ఉండాల్సిందే. అలాగే యష్మి అంటది దద్దోజనం, పప్పు, పులిహోర ఇవన్నీ అనింది కదా! ఎప్పుడు, ఎందుకు, ఎవరి కోసం అనిందో అడిగంటే ఈ పృథ్వీ అండ్ నిఖిల్ గురించి అనింది కదా! విష్ణుప్రియ ఆ రోజు కామెంట్ చేసింది కదా! హోస్ట్ అడగారు దాని గురించి అడుగు అంటది. సరే ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి అడగమంటే ఆ అమ్మాయి ఏముంది యష్మి ముల్లి నన్ను ఆ రోజే చెప్పేసింది హోస్ట్ ముందే. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి అడిగినా సరే చెప్పేసి. కాకపోతే ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అంటే దానికేమో రీజన్స్ చెబుతది. "ఏముందిరా బాబు మీరెప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతా ఉన్నారు. నాకలా అనిపించింది నేను చెప్పాను." విష్ణుప్రియ ఏమి ఫిల్టర్ ఉండదు కదా! చెప్పాలంటే చెప్పేస్తే, అనాలంటే అనేస్తది. మరి ఏం అడిగితే ఏం చెప్పిద్దో చూద్దాం. అలాగే ఇక నామినేషన్స్ చూసుకుంటే సిక్స్త్‌గా నిఖిల్ వచ్చాడు. నిఖిల్ ఏం చెప్తాడు ఫస్ట్ విష్ణుప్రియకి, "నీకు ఫన్ అనిపించొచ్చేమో బట్ మాటలు వదిలితే హర్టింగ్ ఉంటుంది. నువ్వు గుడ్ పర్సనే బట్ ఆమె కరెక్టే చైల్డిష్ మెంటాలిటీ ఉంటుంది. హార్ట్‌కి ఏమి తీసుకోదు. క్లియర్ చేసుకుంటది ఎప్పటికప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ ఫన్ చేస్తే చేయొచ్చు గానీ, ఇవన్నింటి చూసుకొని హౌస్‌మేట్స్ లెక్కలేసుకుంటారు కదా! నువ్వు అట్టా నోరు జారడం ఆ గాజులు అవన్నీ కరెక్ట్ కాదంటే ఆమె కూడా ఒప్పేసుకుంది. క్విక్ గ్రాస్పర్ కాదు, క్విక్ లెర్నర్ కాదు. బట్ నేనేంటంటే 2 చెప్పుద్ది. ఒకటి పైకి ఇంకొక పాయింట్ ఆయన ఏం చెప్తాడు చీఫ్ కోసం కూడా నేను అవుతాను. రెడ్ ఎగ్ కోసం నాకు కావాలి. నేను అవుతానంటే ఆ జీల్ లేదు. అవ్వాలని ఆ ఇంట్రెస్ట్ కూడా నీకు లేదు. సీరియస్‌నెస్ లేదంటే ఆమె చెప్పిద్ది. అప్పటికే నీ క్లాన్‌లో ఉండేవాళ్ళు ముగ్గురు, నలుగురు చీఫ్ కావాలి, కావాలి, కావాలి అనేటప్పుడు ఒక రకంగా నేను నీకు మేలే చేశానురా బాబు. నీకు కొద్దిగా ఈజీ చేశానది. సరే విష్ణుప్రియ కూడా రేస్‌లోంచి తప్పుకుంది కాబట్టి ఇక మిగతా వాళ్ళతో నేను ఎలా హ్యాండిల్ చేసుకొని ఎవరికివ్వాలో అది మంచి డెసిషన్ ఆమెది. బట్ ఏంటంటే ఇక్కడికొచ్చేసరికి అదే ఆవిడకి మైనస్ అయింది. ఇది 'బిగ్ బాస్' హౌస్ తాలూకు బ్యూటీ ఏందంటే ఇదే. మంచి కోసం వెళ్తే చెడు కోసం అన్నట్టుగా ఈరోజు మణికంఠ విషయంలో అట్లాగే జరిగింది. అరే! నీకోసం నేనొస్తాను. నువ్వెవడు రావడానికి? నువ్వెందుకివ్వాలి? అని లేక అటు తిరిగి సాక్రిఫైస్ అని తడిసి మోపుడైతే తనకి గత వారం నుంచి పెంట పెంట అయ్యిందది. సో, ఎందుకు అడగకుండా దూరడం, అడగకుండా ఈళ్ళకేదో అవతల వాళ్ళకి చేద్దామని ఇట్ట కాదు. అఫ్‌కోర్స్ ఈ అమ్మాయికి నాకు ఇంట్రెస్ట్ లేదు. నేనింక హ్యాండిల్ చేయలేను. నాకు ఈ పంచాయతీ అక్కర్లే. చీఫ్ వల్ల నాకేం బెనిఫిట్స్ అక్కర్లే. ఆ ప్రెషర్ అవసరం లేదన్నట్టు ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అమ్మాయి చెప్పుకున్నా, ఇక్కడేమనిందంటే నీ కోసమే గదా నేను జేసింది.
నీకు హెల్ప్ అయ్యిద్ది ఫ్రెండ్గా అని చెప్పేసి అంటే, బట్ నువ్వు తిరిగి అదే చేస్తున్నావు, సర్లే స్టెప్ బ్యాక్, నీకు హెల్ప్ అవుతుంది అంటే, సరే నా ఫీలింగ్, నీ ఫీలింగ్ అదే, సరే నా ఫీలింగ్ ఇది, నీ కోసం మంచి కోసం అని చెప్పానని. అయితే మళ్ళీ ఏమంటుందంటే చీఫ్గా, అయితే నేను బెస్ట్ ఇవ్వగలగాను, ఇస్తాను అనేటప్పుడు చేస్తా, లేదా అరకొరగంటే నాకు ఇష్టం లేదు, సరే నామినేట్ అయితే చేసుకుని ప్రజలు చూసుకుంటారు, ప్రజలు కదా కాపాడేది, మంచి పాయింట్ చెప్పింది ఇక్కడ. మీరు నామినేట్ చేస్తే ఏం భయపడతానంటే, నన్ను కాపాడాల్సింది ప్రేక్షకులు కదా, నేను వాళ్ళకి ఆన్సర్ చేయాలన్నట్టుగా ఆ విషయంలో ఎక్కడైనా తప్పు జరిగితే, పొరపాటు జరిగితే, నోరు జారితే, ఇతను చెప్పినట్టుగా నోటు దూల, దానివల్ల హర్ట్ అవుతాం చూసుకుంటే క్షమాపణ చెబుతుంది, మనస్ఫూర్తిగా చెబుతుంది, ప్రేక్షకులకు కూడా ఆ రెస్పెక్ట్ ఇస్తుంది, వాళ్ళకి క్షమించాలి, వాళ్ళకి నేను ఆన్సర్ చేయాలి, బట్ దీనివల్ల కాదు. పైగా నోటు దూల అంటే నీకే పెద్ద నోటు దూల, నువ్వు నాకు ఎలా చెబుతావు అనే ఫీలింగ్ కూడా ఉంది, నవ్వుతే. ఇది కూడా కరెక్టే. ఓ 2 సందర్భాలు నబీల్‌కి సీత విషయంలో కూడా అన్నాడు, అక్కడ సీతాకోక చిలుక ఉందంట, ఆ చొంక కారతం చూసుకొని అనడం గాని, అట్లాగే అబ్బాయిలు లెక్కలో లేవంట్రా అని ఇలాగ ఫ్రేమింగ్ చేయడం గాని, ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి అయినవి కూడా. అలాగే నిఖిల్ ఏంటి సెకండ్ నామినేషన్ మణికంఠకి. నువ్వు లో ఫీల్ అయినప్పుడు నీకు కన్సోల్ చేశారు, నీకు కన్సోల్‌నెస్ కావాలి, కానీ తప్పుని తప్పు అంటే తీసుకో అంటే, ఎవరు అడిగారు? ఆయన వచ్చి అడిగాడా? నేను లో ఫీల్ అవుతున్నాను, నాకు లో కాన్ఫిడెన్స్ ఉంది, నేను డౌన్ అయిపోయాను, డల్ అయిపోయాను, మీరు వచ్చి నన్ను లేపండి, బూస్టప్ ఇవ్వని అడగలేదు కదా! వాళ్ళంతట వాళ్ళు ఎళ్లారు, చెప్పారు, చేశారు గనక మరి అన్నింటికి యాక్సెప్ట్ చేయాలంటే ఆయనకి ఎందుకు చేస్తాడు అది? తప్పుని తప్పు అంటే ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకోవట్లేదు అనకూడదు, రాంగ్. ఒప్పుకుంటున్నాడు, రియలైజ్ అవుతున్నాడు, మార్చుకుంటున్నాడు, మళ్ళీ కొత్తగా పొరపాట్లు జరుగుతా ఉంటే అది. అలాగే ఫిట్టెస్ట్ కోసం కూడా ఇద్దరు పేర్లు చెప్పావంటే చెప్పాడు, తర్వాత నీ వెర్షన్ మారుతుందంటే ఫస్ట్ మరి ఆయన ఒపీనియన్ చెప్పడా? అడిగారు కదా! ఇద్దరు కాదు 3 ఆప్షన్స్ ఇచ్చామని సోనియా కూడా అడిగితేనే కదా చెప్పాడు. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, నీతోనే మొదలుపెట్టని చెబితే సీత అని చెప్పాడు, తర్వాత ఆదిత్య అని చెప్పాడు. ఆ మూడో పేరు కూడా అక్కర్లేదులే, మాకు కావాల్సింది నబీల్ పేరు అది చెప్పేస్తే 2, 3 కూడా ఆప్షన్స్ లేవని చెప్పేసి, అలాగే తర్వాత నీ వెర్షన్ మారుతుంది, నబీల్ ఎందుకు తీయాలో చెబితే ఒప్పుకున్నావంటే, మరి టీమ్ డెసిషన్ అయ్యేటప్పుడు ఏం చేస్తాడు ఆయన? తన వెర్షన్ తను చెప్పాలనుకున్నాడు, బట్ వినలేదు. అప్పటికి యష్మి, సోనియా, పృథ్వీ అందరూ చెప్పాక చీఫ్ సైలెంట్‌గా ఉండాక, నబీల్ అనుకుంటున్నాం మేము అని వాళ్ళు ఒక డెసిషన్ కూడా తీసుకున్నాక మెజారిటీ పీపుల్ ఇంకేమంటాడు ఆయన? టీమ్ డెసిషన్‌కి రెస్పెక్ట్ ఇచ్చాడు, ఒప్పుకున్నాడు. మరి దాని తప్పేముంది? అట్లాగే మనకంటే అదే అంటాడు, నేను తప్పు చేస్తే యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే ఫస్ట్ వీక్ అవుట్ అయిపోతుంది కదా! అది కూడా కరెక్టే. ఆ మిస్టేక్స్ జరుగుతున్నా దిద్దుకుంటూ ముందుకు పోతున్నప్పుడు బాగా రోస్టింగ్ జరిగి, హోస్ట్ కూడా అడిగి కన్ఫెషన్ రూమ్‌లోకి తీసుకెళ్ళి చూపించడం వల్ల వీడియోలు, ఆ తర్వాత అవన్నీ తగ్గాయి కదా హగ్గులు అవన్నీను. లేపోతే ప్రతి గంటకో 2, 3 హగ్గులైనట్టు ఉండేది వ్యవహారం. ఆ తర్వాత తగ్గాడు, నేర్చుకున్నాడు. మరి అదే కదా యాక్సెప్టెన్స్ చేయడం, తప్పు జరిగితే ఒప్పుకోవడం ఇవన్నీను. అట్లాగే ఇంకోటేంటి, వైల్డ్ కార్డ్‌లో వస్తే మన క్లాన్ స్ట్రాంగ్ అవ్వాలి, అవతల వాళ్ళ క్లాన్ స్ట్రాంగ్ అవ్వాలి. అంటే మన 2 క్లాన్స్ స్ట్రాంగ్ అవ్వాలని అన్నావు కదా! దానికోసం నేనంటే హెడ్ నాట్ చేసావంటే కాదు, లేదు అని చెప్పేస్తాడు. ఇక్కడ మళ్ళీ కొద్దిగా డైవర్షన్ చేసి నేను యాక్టర్ కాదు, నేను జస్ట్ ఇలా తలదించాను, నవ్వాను. నువ్వేమో డైరెక్టర్ కాదు, ఆడిషన్స్ కాదు అని చెప్పేసి ఫైనల్‌గా ఏందంటే, ఆ వీడియో చూపించుంటే బాగుండేది. అక్కడ ఇతను ఏ సందర్భంలో, ఎలా, ఏ ఇంటెన్షన్‌తో ఇతను చెప్పాడు, అట్లాగే దానికి రియాక్షన్ ఏంటని, అది చూపించకపోవడం వల్ల కావాలని చూపించలేదు. నేను మొన్న వీడియోలో చెప్పినట్టుగా మణికంఠను లేపాలి, వీళ్ళందరూ ఆయన పైకే వెళ్ళాలి, వాళ్ళందరూ ఎక్కువ మంది హౌస్‌మేట్స్ అతనికి ఇదే పాయింట్‌లో నామినేట్ చేయాలి, ఆయన పైకి లేవాలనే ఉద్దేశంతో నా క్లిప్ చూపలే. లేకపోతే ఇన్ని వీడియో క్లిప్స్ వేసి మెయిన్ గలాటా అంతటికి కారణమైన అసలు ఆ వీడియో ఎందుకు ఆపేస్తారు? సో దానివల్ల ఏంటంటే ఫైనల్ డిస్కషన్ చేస్తారు. బాబు అక్కడ ఫస్ట్ జరిగింది ఒకటే, నీతో నేను చెప్పిన సందర్భం వేరు, ఇక్కడ బిగ్ బాస్ ఆ డిస్కషన్ జరిగి ఏమి టీమ్ డిస్కషన్ చేసుకుని డిఫరెంట్ డెసిషన్ తీసుకోండి అనేటప్పుడు కదా నేను వచ్చా. సో ఇదంతా మర్చిపోయి ఇది ఒక్కటే పట్టుకుంటావేంటి నువ్వు అని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అడిగినా, ఎంతమంది నామినేట్ చేసినా అదే పాయింట్, అదే టాపిక్, అదే డిఫెండ్. సో ఖచ్చితంగా ఆ వీడియో టెలికాస్ట్ చేసేస్తే ఆడియన్స్ కూడా ఈ వారమైనా సరే ఖచ్చితంగా చేస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనకంటే మారాడు, గతంలో ఉన్నంత అంత కన్‌ఫ్యూజ్డ్‌గా లేడు, కాన్ఫిడెన్స్ పెరిగింది అనుకున్న సందర్భంలో వారం, వారం ఇలాంటిది ఏదో ఒకటి వస్తే ఇంకా ఆయన మారట్లేదా, మేము మారట్లేదా, ఎక్కడ పొరపాటు జరిగింది అందరికీ గందరగోళం అయిపోతుంది కనుక ఒక క్లారిటీ ఇచ్చుంటే బెటర్. ఇంకా కొత్త పాయింట్స్, కొత్త టాపిక్స్ కూడా వస్తాయి. లేదంటే 4 వారాల నుంచి నీకు క్లారిటీ లేదు, నీకు కన్‌ఫ్యూజ్ ఉంది, నువ్వు అక్కడొక మాట అంటావు, ఫ్లిప్ అయిపోతావు, మాట మార్చేస్తావు, అబద్ధం ఆడేస్తావు, అక్కడొక మాట, ఇక్కడొక మాట, అరే మేము సపోర్ట్ చేసినోళ్ళు కూడా మేమే బిస్కెట్ అయిపోయామా, గుడ్డిగా సపోర్ట్ చేసేసామా అనే పరిస్థితి వచ్చేసింది ఈసారికి. సో అందువల్ల అట్లా చేస్తే బెటర్. అలాగే లాస్ట్‌లో నిఖిల్ ఏంటి ఇంకో పాయింట్ చెప్తే ఇది అంత వ్యాలిడ్ పాయింటే కాదు అనిపించింది. ఎందుకంటే ఈ వారం సేవ్ అయిపోతే చాలంటూ నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావా, ఈ వారానికి సేవ్ అవ్వడానికి వచ్చావంటే, నాకు ఐ హోప్స్ లేవురా బాబు, నేను ఇలాగే ఉంటా అంటా అన్నాడు. అందులో తప్పే ఉంది? వారం, వారం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ వారం నేను బెస్ట్ ఇవ్వాలి, అలా కూడా కాదు, ఈ రోజుకి కూడా అనుకోవచ్చు. అది మంచి స్ట్రాటజీ కూడా, నన్ను అడిగితే అలాగే చెబుతా. ఇప్పుడు
క్రికెట్‌లో ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఇట్లాగే అప్లై చేసేవారు. రాహుల్ ద్రావిడ్ వీళ్ళు. ఎట్లా అంటే ఈ ఓవర్‌కి ఎన్ని బాల్స్ కొట్టాలి? వన్ డే మ్యాచ్ ఆడినా, 20 ఆడినా సరే ఈ ఓవర్‌లో ఎన్ని పరుగులు కొట్టాలి? ఇట్లా టార్గెట్ పెట్టుకొని ఫస్ట్ ఓవరు, సెకండ్ ఓవరు, థర్డ్ ఓవర్ అట్టా ఓవర్‌కి టార్గెట్స్ పెట్టుకొని ఆయన బాగా అద్భుతమైన రన్స్ తీసేవాడు. అట్లా వారం కూడా పెట్టుకోవచ్చు తప్పు లేదు. సూపర్ సక్సెస్ అయ్యాడు రాహుల్ ద్రావిడ్. అట్లా అది ఫార్ములా ఆయన సక్సెస్. అంతే తప్ప 50 ఓవర్లు ఉన్నాయి కదా! ఆడదాంలే వన్ డే కదా! లాస్ట్‌లో కొట్టొచ్చులే అనే కాకుండా ఈ వారం ఎన్ని కొట్టా? 15 20 4 4లా, 6 4లా ఇట్లా టార్గెట్లు పెట్టుకున్నా. ఇది కూడా స్ట్రాటజీ కావచ్చు. ఈ వారం నేను బెస్ట్ ఇచ్చానా లేదా? ఈ రోజుకి ఇంకా ఈ వారం కూడా కాదు. ఈ రోజుకి ఏంటి? ఇవాళ ఓవరాల్‌గా ఈ 24 అవర్స్‌లో నా ఫుటేజ్ ఎంత టెలికాస్ట్ అయ్యేంత ఫుటేజ్ నేను ఇచ్చేట్టు అలాంటి టాస్క్‌లు ఇస్తాడు బిగ్ బాస్. మీ స్క్రీన్ స్పేస్, స్క్రీన్ టైమ్ కోసం ఎంత కంటెంట్ ఇవ్వగలిగారు అన్నట్టుగా అలాంటప్పుడు ఇవాళ నేను ఎంటర్‌టైన్ చేస్తానా? నవ్వించానా? ఏడ్చానా? ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానా? రాంగ్ పాయింట్స్ తీసానా? లేకపోతే ఇంకేం చేశా? నా కంట్రిబ్యూషను, నా కంటెంటు స్క్రీన్ మీద ఎంత కనబడా అట్లా రకరకాల స్ట్రాటజీతో వెళ్తా. అది పెద్ద పాయింటే కాదు నిఖిల్ చెప్పింది. ఏది లేక అది చెప్పినట్టు ఉండడు. అందుకే ఆయన నాకు హోప్స్ లేవు. నాకు నచ్చినట్టు ఉంటా. అది వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది. ఆయన విషయంలో ఆయన మణికంఠ డిఫెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రేరణ పర్ఫెక్ట్ చెప్పింది మణికంఠకి. అందరూ చెప్పిన రీజన్ అయినా సరే ఈమె అతను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేలాగా పర్ఫెక్ట్ చెప్పింది. ఎట్లా అంటే నేను ఇన్వాల్వ్ అయ్యారా బాబు, మీ టీంకి మనీని తీస్తారు, మా టీంలో నబిల్ని తీస్తారని అడిగా. ఏ పాయింట్‌లో కూడా నువ్వు సాక్రిఫైస్ చేయకూడదు. అవసరమే లేదు. అది కరెక్టే ఒక రకంగా. కొన్ని దగ్గరలు చేసేటప్పుడు కూడా ఇప్పుడు సెంటిమెంట్ మనము వాచ్‌లు, షర్టులు అట్లాంటివి వచ్చినప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేసే వాళ్ళకి కూడా మైలేజ్ వస్తది. అయ్యో! వాళ్ళకి కనీసం ఆ గిఫ్ట్ వచ్చింది వీళ్ళకి రాలేదని చెప్పేసి ఆడియన్స్‌లో సింపతి వస్తది. తర్వాత ఇటు నెక్స్ట్ వీక్ పంపిస్తారనుకోండి అది వేరే విషయం. కానీ కొన్ని విషయాలు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు ఎలాంటి టాస్క్‌లో మాత్రం చేయకూడదు. మాక్సిమం ఫైటే చేయాలి. ఆ రోజు కూడా నేను అన్నా ఖచ్చితంగా మణికంఠ సాక్రిఫైస్ ఎందుకోసం చేసినా నిఖిల్ కోసం 1-to-1 ఫ్రెండ్‌షిప్ కోసం చేస్తానన్నా, క్లాన్ కోసం చేస్తానన్నా ఆ మాట అనడం రాంగ్. నేను కాంప్రమైజ్ కాను. మీ టీమ్ డెసిషన్ అయినా ఓకే. మీరు చేయండి. బట్ ఆ నోటెంబట పదమే రాకుండా ఫైట్ చేయాలి. ఫిజికల్లీ, ఎమోషనల్లీ స్ట్రాంగ్ అంటావు కదా! ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు అట్లా? నువ్వు క్లాన్ కోసం ఆలోచించని చెప్పాలి తప్ప, నువ్వు చేయకపోతే నేను చేస్తా, నేను వెళ్తాను అన్నావు కదా! ఇప్పుడు అదే ఆయన మెడకి చుట్టుకుంది. వాళ్ళ పాయింట్లు వాళ్ళు చెబుతారు. నీ పాయింట్లు నువ్వు చెప్పిన ప్రేరణ చెప్పినట్టుగా యెస్ ఇతను చెప్పాలి. మీకంటే నేను బెటర్, మీకంటే నేను ఫిట్ అయితా, మీకంటే నేను సెట్ అయితా. అన్ని రకాలుగా ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రెంత్ నాది వెరీ స్ట్రాంగ్. సో, నేనే పర్ఫెక్ట్. నేనే 100% న్యాయం చేస్తానన్నట్టుగా డిఫెండ్ చేసుకోవాలి, ఫైట్ చేయాలి. ఇంకా వినట్లేదు టీమ్ మెజారిటీ అని చెప్పేసి వాళ్ళు పక్కన పెట్టామంటే అనొచ్చు తప్ప ఇతనంతట ఇతను ఏ దశలో కూడా ఇవ్వకూడదు. పట్టు విధులని విక్రమార్కుడిలాగే పంతం బట్టి ఉండాలి. సో ఫైనల్‌గా ఏమైంది? ఇప్పుడు ఆయన కోసం, టీమ్ కోసం, ఆ టీమ్ చీఫ్ కోసం ఫ్రెండ్ అని చెప్పేసి 2 రకాలుగా సాక్రిఫైస్ చేసే పరిస్థితి చేసినా నిఖిల్ కోసం ఫ్రెండ్ అని చేసినా, ఆ నిఖిల్ కోసం చేస్తానని చెప్పింది కూడా ఎందుకు? టీమ్ గెలవాలి, క్లాన్ గెలవాలి అనే ఉద్దేశంతో చేసిన. ఫైనల్‌గా ఏమైంది? అక్కడ చీఫ్‌కి ఈజీ చేసినా తిరిగి ఈయన మీదకే చుట్టుకుంది. సేమ్ ఇందాక విష్ణుప్రియ కూడా అరే బాబు! నా కోసం ఇష్టం లేకపోయినా ఒక ఫ్రెండ్‌గా నీకు కూడా కొంత హెల్ప్ అయిద్దని చేశాను. చీఫ్ కోసం రెడ్ అయ్యి నాకు అవసరం లేదు. బట్ తిరిగి నువ్వు నాకు అదే చెబుతావు అన్నట్టుగా ఇలాగే ఉంటాయి బిగ్ బాస్ హౌస్‌లో. సో, అందుకోసం గివ్ అప్ ఇవ్వకూడదు, సాక్రిఫైస్ చేయకూడదు. చాలా సందర్భాల్లో ఫైటింగే చేయాలి. ఆ విషయం పర్ఫెక్ట్‌గా చెప్పడంతో చెప్పే విధానంతో కూడా ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు. అందుకే అది కాదక్కా వైల్డ్ కార్డ్‌లు ఆపాలి. అందుకే సరే ఓకే డన్. ఇంకేం మాట్లాడకుండా పర్ఫెక్ట్‌గా చెప్పిందామె. నువ్వు చేసింది రైటా రాంగా? ఫ్లిప్ కాదా? అక్కడొక మాట, ఇక్కడొక మాట ఇవన్నీ చెప్పకుండా ఈవేళ పర్ఫెక్ట్‌గా చెప్పడంతో ఆయనకు కూడా ఇంక తిరగలేని పాయింట్స్ అని లెక్క హార్ట్‌కి తగిలి ఓకే డన్ అని చెప్పేసి మంచి పాయింట్స్ ప్రేరణ చెప్పింది. అలాగే ప్రేరణ సెకండ్ ఏమో ఆదిత్యకి. మీరు బాగా ఆడతారండి టాస్క్‌లన్నీ బట్ కాన్ఫిడెన్స్ కనిపించట్లా. నామినేషన్ చేస్తే లైటర్ వేలో షుగర్ కోటింగ్ ఏసి 10 పాయింట్లు చెబుతారు తప్ప పైగా ఈ వారం వెళ్ళిపోతా, హోటల్‌లో ఉంటా, ఈ రూమ్‌లో ఉంటా అలా ఇలా మాట్లాడతారు కదా! ఎందుకు 10 పాయింట్లు మంచిగా చెప్పి లాస్ట్‌లో ఒకటి ఎందుకు చెబుతారవి? ఆ నెగెటివ్ దానివల్ల అది హైలైట్ అవ్వట్లేదని చెబితే ఆయన కూడా అంటారు కాన్ఫిడెన్స్ వేరు. ఇప్పుడు నామినేషన్‌లో ఉండేవాళ్ళ పరిస్థితి ఏంటి? అంతెందుకండి ఇప్పుడు ఈ వారం సోనియా వెళ్ళిపోతుందని హౌస్‌మేట్స్‌లో ఏ ఒక్కరైనా అనుకున్నారా? అంత కాన్ఫిడెన్స్ ఉండాలి కదా! బట్ ఇక్కడ ఆదిత్య ఏంటంటే ప్రాక్టికల్‌గా బయట ఏం జరుగుతుందో ప్రిడిక్షన్ ఉంటే ఉండొచ్చు ఆయనకి. చాలా సందర్భాల్లో గెస్ చేస్తున్నాడు. టాప్‌లో ఎవరుంటారు? బాటమ్‌లో ఎవరుంటారు? ఏ సీన్‌కి, ఏ ఎపిసోడ్‌కి ఎవరికి ఎంత ఓటింగ్ వస్తది? గ్రాఫ్ పెరుగుద్దని. కానీ ఆయన ఆట మీద కూడా ఆయనకు క్లారిటీ ఉంటది. నామినేషన్‌లో ఉన్నామంటే 50-50 ఛాన్సెస్ అనుకోవాలి మాక్సిమం తెలీదు గనక. ఉండొచ్చు, వెళ్ళొచ్చు. ఎందుకంటే మెజారిటీ టైమ్స్‌లో బయట జరుగుతున్న దానికి లోపల వాళ్ళ అంచనా వేసిన దానికి అసలు పొంతనే కుదరదు. ఆ సందర్భంలో ఏంటి బయట ఇప్పుడు వాళ్ళేమనుకున్నారు సోనియా, అభయ్ విషయంలో హౌస్‌మేట్స్ చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరనుకున్నారు. బట్ వాళ్ళు ఔట్ అయిపోలా. బట్ మణికంఠ విషయంలో చాలా వీక్, చాలా లో అనుకుంటున్నారు. బట్ అతను స్ట్రాంగ్‌గా థర్డ్ పొజిషన్‌లో ఉండట్లా ఓటింగ్‌లో. సో, ఇక్కడ కాన్ఫిడెన్స్ వేరు. ఆయన 50-50 అనుకుంటున్నాడు. తప్పేముంది అందులో? నేనేమో వెళ్ళిపోతే హోటల్ రూమ్‌లో ఉంటా. సో అండ్ సో. అలాగే ఇంకో పాయింట్ ఏమంటాడు? ఇక్కడ ఉన్నోళ్ళ గురించి నెగెటివే ఎందుకు చెప్పాలి? మంచి వాళ్ళే కదా! విలన్సా? చెడ్డవాళ్ళా? కాదు కదా!
గుడ్ క్వాలిటీసే చెబుతా. అలాగే నా గురించి నేను చెప్పుకుంటా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు, అబద్ధాలు ఉండవు. ఉంటే గెలిస్తే లేకపోతే లేదంటే వ్యాలిడ్ పాయింట్సే. కాకపోతే అక్కడ వెళ్ళి ఆయన నా కాన్ఫిడెన్స్ ఇది అని ఆ మంటల్లోంచి ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకొని బ్లేజర్‌గా ఉండే దాంతో ఇలా తీయడం అనేది కరెక్ట్ కాదు. అది రాంగ్. బిగ్ బాస్ కూడా అందుకే వార్నింగ్ ఇచ్చాడు. అది నెక్స్ట్ లెవెల్ కదా! దాని మీద వీకెండ్‌లో కూడా హోస్ట్ అడుగుతారు. ఆయన టెంపర్ లూజ్ అయ్యాడేంటి, బ్యాలెన్స్డ్‌గా ఉంటాడు. జెంటిల్‌మ్యాన్‌గానే వెళ్ళిపోతాడు. పాయింట్స్ కూడా క్లారిటీతో రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటేనే పాయింట్స్ చెప్తాడు. బట్ ఎక్కడైతే కొద్దిగా అది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రూవ్ చేసుకున్నట్టు అట్టా కాదు. ఆవిడన్ని కాన్ఫిడెన్స్ ఏంటి, పాయింట్స్ చెప్పేటప్పుడు మీరు ఆ షుగర్ కోటింగ్ లేకుండా వాళ్ళేమనుకుంటారో, వాళ్ళ దగ్గర బ్యాడ్ అయిపోతానేమో ఆహ్, అనుకోకుండా క్లారిటీగా ఉన్నది కాన్ఫిడెంట్‌గా చెప్పమనంట. కానీ ఈ కాన్ఫిడెన్స్ ఇలాగా ఫిజికల్ టాస్క్‌లో నన్ను ఆడుతున్నట్టు షివరింగ్ వస్తది కదా! అవన్నీ అనిన దానికోసమేమో కొద్దిగా ఫీల్ అయినటువంటి పర్సనల్‌గా, ఫిజికల్‌గా అంటే నా ఏజ్ పరంగా షివరింగ్ వచ్చిందన్న ఉద్దేశంతో అన్నావా అంటే నేను చాలా కాన్ఫిడెంట్‌గా ప్రూవ్ చేసుకున్నాను. కానీ ఎనీవే అదైతే రాంగ్. నాకది నచ్చలేదు. నేను డిఫెండ్ చేసుకున్నది బావుంది. బట్ ఆ మంటల్లో చేయి పెట్టి తీయడం అనేది రాంగ్. అలాగే నెక్స్ట్ వన్ విష్ణుప్రియ. నయనికకి నీ గేమ్ ఏంటి? డెసిషన్స్, హ్యామర్ టాస్క్‌లు, తాళి టాస్క్‌లు ఈ మధ్య కాలంలో అసలు మూడ్ స్వింగ్స్ అవన్నీ నచ్చట్లేదు. నీకిష్టమైన పర్సన్‌తో మాట్లాడాకంటే సోనియా ఆ రోజు వెళ్లి హగ్ ఇచ్చిన తర్వాత ఈమె చేంజెస్ కనిపించాయి కదా! నిఖిల్ క్లాన్ వైపు చూడడం, సోనియాతో బాగా పాజిటివ్‌గా మాట్లాడడం, వీటన్నింటి నేపథ్యంలో చేంజ్ అయినావు. సో, అందువల్ల మారిపోయినావు. అంటే ఆ అమ్మాయి కూడా ఏమంటది రేషన్ టాస్క్‌లో మాకు బుర్ర లేదనేసింది. అలా సుత్తితో పగలగొట్టిన టాస్క్‌లు కూడా మా క్లాన్‌కి అసలు అర్థం కాదు, క్లారిటీ లేదని అనేసింది కనుక ఆవిడ కూడా ఏమంటది ఇంకా ఓకే డన్. సారీ చెప్పేసింది. ఓకే అనేసింది. బుర్ర లేదన్నదానికి సారీ చెప్పేసి. అలాగే విష్ణుప్రియ సెకండ్ ఎవరికంటే నబీల్‌కి. ఆ రేషన్ టాస్క్ సంచాలకుగా ఫన్ కాకుండా సీరియస్‌గా ఆడుంటే బాగుండు. బిగ్ బాసే చెప్పాడది వినోదాత్మకంగా ఆడండని. మరి వినోదాత్మకంగా ఆడండి అనేటప్పుడు ఫన్ కాకుండా ఇంకెట్లా ఆడతాడు? సీరియస్‌గా ఆడతాడా? సో, అయినా ఆయన కూడా నేను చేసిన తప్పే యాక్సెప్ట్ చేసేసాడు. సారీ చెప్పాడు. ఆ రోజు కూడా సారీ చెప్పాడు. ఈ రోజు కూడా అంతకుముందు కూడా నేను మీరందరూ తిన్నాక మిగిలితే నేను తింటాలే. సరే నాదే మిస్టేక్ కదని ఒప్పేసుకున్నాడు. అది పెద్ద మ్యాటరే కాదు. పాయింట్ కూడా కాదు. మరి ఆ అమ్మాయి ఏమీ లేక చేసినట్టుంది. పైగా విష్ణుప్రియ ఆ రోజు అనింది. మేమందరం ఓకే ఎవరు పట్టించుకోలేదులే మిగతా టాస్క్‌లన్నీ ఆడావు కదా! బట్ నయనికయే కొద్దిగా డిఫరెంట్. ఆమె చేస్తే చేయొచ్చని. బట్ ఈరోజు మళ్ళీ ఆవిడే వచ్చి చేసింది. పాయింట్స్ లేకో మరేమోగా. అలాగే యష్మి వన్ ఫస్ట్ మణికంఠకి. నీకే ఎక్కువ వీడియోస్ వీకెండ్ పడతా ఉన్నాయి. నాకు రిలీజ్ అన్నావు. మరి నువ్వయ్యావా? ఏ వీక్ అయ్యావు? తప్పు ఒప్పుకోవు. నా తప్పు కాకపోయినా నా వల్ల బయటకి పోర్ట్రే అయితే నీకు సారీ చెప్పాను. నాగార్జున గారికి సారీ చెప్తే మరి నువ్వెప్పుడైనా అలాగ అడిగావంటే, ఇక్కడ ఈ అమ్మాయి చెప్పింది ఓకే. కరెక్టే సారీ చెప్పింది. ఆయన కూడా తప్పుంటే చెబుతానడు. కాస్త విత్తనవాదం చేసినా ఆ వీడియో విషయంలో కూడా కన్ఫెషన్‌లోకి వెళ్లి చూపించాక ఈ పర్సనల్‌గా యష్మి కూడా సారీ చెప్పాడని కూడా చెప్పింది కదా! అరె! వాడికి ఎలా పోర్ట్రే అయిందో, భయపడతాండో ఏమైందో గాని, నేను ఆ సిట్యుయేషన్‌లో అలాగా ఓపెన్ అయ్యి ఏడ్చేసా. నాకు అస్సలు అవ్వట్లేదు బిగ్ బాస్ నాకు ఇరిటేటింగ్‌గా ఉంది. నా వల్ల కావట్లేదు తీసుకోలేకపోతున్నానని. బట్ వాడికి ఎట్లా అయింది అంటే వచ్చి సారీ చెప్పాడు. నిఖిల్‌తో కూడా ఈ అమ్మాయే చెప్పింది. మరి రియలైజ్ అయ్యావంటే అది రియలైజే కదా! రియలైజ్ అవ్వబట్టే కదా! ఈ అమ్మాయికి సారీ చెప్పాడని చెప్పేసి ఈ అమ్మాయే మళ్ళీ వచ్చి చెప్పింది. ఆ తర్వాత కూడా మనం కూడా చూస్తాం. ఈ హగ్స్ అవన్నీ తగ్గించుకున్నాడు కదా! మానుకున్నాడు కదా మాక్సిమం. మరి అవ్వలేదని కరెక్ట్ కాదు. పైగా ఈ అమ్మాయి కూడా ఏంటి ఓకే. ఈ అమ్మాయి సారీ చెప్పింది. నువ్వు అలాగ అయ్యావా? నేను సారీ చెప్పాను. అది కాకపోయినా నా వల్ల ఒకవేళ అట్లా పోర్ట్రే అయ్యిందేమో అని సారీ చెప్పాననేది ఓకే. కానీ నాగార్జున గారికి కూడా చెప్పిన ఓకే. బట్ ఇతను కూడా అయితన్నాడు. అవ్వట్లేదు అనడం అయితే రాంగ్. అలాగే మరి ఇంకేంటి రెండో పాయింట్ ఫిట్టెస్ట్ టాస్క్‌లో నేను నీ పేరు అనేసాను. నువ్వు ఫైట్ చేయలేదు. మిగిలిన ముగ్గురితో ఆర్గ్యుమెంట్ చేసుంటే నేమ్ చేంజ్ చేసేదని నాకు రెండో ఆప్షన్ సోనియా కూడా ఉండేది. నువ్వు సాక్రిఫైస్ అనగానే నేను పక్కా ఫిక్స్ అయిపోయి ఇంకెందుకని అంటే మరి ప్రేరణ చెప్పినప్పుడు సైలెంట్‌గా ఉన్నావు. నామినేట్ చేస్తే సైలెంట్ అయ్యావు. మరి నేను మాత్రం చేస్తే ఎందుకు అరిచావు గోల పెట్టాను ఎందుకంటే ఫిట్టెస్ట్ టాస్క్‌లో సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్‌లో ఇతని పేరు అనేసింది గానీ అతను ఫైట్ చేయలేదు అనడం మాత్రం రాంగ్. గట్టిగానే అడిగాడు. "నువ్వు ఎగ్స్ టాస్క్ నేను ఆడలేదా? నేను ఎన్ని ఎగ్స్ తెచ్చానో నువ్వు చూసావా? నువ్వు లెక్క పెట్టావా? కంపేర్ చేస్తే కాకపోతే ఇప్పుడు ఎవరెవరు ఎన్ని తెచ్చారో విడదీసైనా లెక్క పెట్టాను. నేను ఎన్ని తెచ్చి నీకు అర్థమైద్ది అంటే నా ఒపీనియన్ ఇది. నా ఒపీనియన్ చెప్పొద్దా? నేను చెబుతా ఇంతే" అని కసురుకుంది. సీరియస్ అయిపోయింది. వినే ఓపిక కూడా లేకుండా ఆమె స్కిప్ చేసి అవాయిడ్ చేసి "ఎస్ నా ఒపీనియన్ ఇంతే చెబుతా" అని ఆమె చిరాకు పడింది తప్ప అతను ఫైట్ చేయలేదా అనడం రాంగ్. అలాగే సోనియా చెప్పేటప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేశాడాయన. నాకంటే నువ్వేం ఎక్కువాడు, నీకంటే నేనేం తక్కువాడు అని అడిగితే ఆమె కూడా నా ఒపీనియన్ చెప్పాలి అంతే అని ఒక ముక్కతో తెగ్గొడిచింది తప్ప ఎక్కువ ఆడిందా తక్కువ ఆడిందో కూడా చెప్పాలి. అట్లాగే పృథ్వీ కూడా చెప్పేశాడు. ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ అన్నాడు. సో మరి ఎంతమంది ఆయనతో ఫైట్ చేయలేదా అనడం మాత్రం రాంగ్. చేసాడు, ప్రయత్నం చేశాడు. కాకపోతే సరే ఇంకేమీ చేయలేని దశలో సరే మీరు ఆడండి ఫిజికల్‌గా మీరు మెంటల్‌గా ఆ రకంగా ఆడాలి తప్ప కరెక్ట్ కాదు. పైగా ప్రేరణ చెప్పినప్పుడు నామినేషన్ చేయడం తప్పు అంటే ఆవిడ చెప్పిన విధానం వేరు. ఆమె నువ్వు అక్కడొక మాట, ఇక్కడొక మాట, ఇక్కడొక మాట, అక్కడొక మాట ఫ్లిప్ అని అనలా. ఆవిడ కూడా ఫస్ట్ చాలా స్ట్రాంగ్‌గా చాలా కాన్ఫిడెంట్‌గా ఏంటి మణికంఠ వదిలేసాడా? సాక్రిఫైస్ చేసాడా? ఓకే గైస్ మీరు ఆడండి గైస్ నేను తప్పుకుంటా గైస్ అని అన్నాడా? అనడే. అని ఎంత గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసిందో ఆవిడ కూడా ఇప్పుడేంటి బాబు సరే అక్కడేమన్నావు, ఇక్కడేమన్నావు అని పక్కన పెట్టి అసలు పొరపాటున కూడా మాట రానివ్వక అంత కాన్ఫిడెంట్‌గా అంత స్ట్రాంగ్‌గా ఉండాలని కంప్లీట్‌గా మోటివేట్ చేసే దశలో ఆవిడ చెప్పిన విధానం వేరు.
నువ్వు నిఖిల్‌తో అన్నావా, సోనియాతో అన్నావా, పృథ్వీతో అన్నావు కదా! అసలు నీ నోటెంబడే నీకు థాట్ ప్రాసెస్‌లోనే నేను సాక్రిఫైస్ చేస్తా, త్యాగం అనే ఆలోచన మర్చిపో అని చెప్పింది ఆవిడ. అంతే తప్ప నిఖిల్ దగ్గర ఒక మాట చెప్పో, ఇక్కడ ఒక మాట చెప్పో, అక్కడ ఒక ఏదో కంపేర్ చేయలే. బట్ మిగతా వాళ్ళందరి దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు అతను నామినేట్ చేసుకొని, ఆర్గ్యుమెంట్ చేసుకొని, డిఫెండ్ చేసుకొని చేసాడు. అంటే వాళ్ళు అక్కడ అలా చెప్పావంట కదా నిఖిల్‌తో, ఇక్కడికొచ్చి ఇలా చెప్పావంట కదా, బయటకొచ్చాక మళ్ళీ ఇలా రియాక్ట్ అయ్యావు కదా! యెస్ నేనే నో, నో, నో అన్నావు కదా! మళ్ళీ అవును నేనే సాక్రిఫైస్ చేశా అన్నావు కదా! సో మరంటే నువ్వు ఆ టీమ్‌నే బ్లేమ్ చేసావా? మమ్మల్ని బ్లేమ్ చేసావా? ఇవన్నీ అడిగేటప్పుడు ఆయన డిఫెండ్ చేసుకుంటూ, ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ అక్కడ అది జరిగింది. సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4 ఇవన్నీ చెప్పుకొని అరణ్య రోదన అయితుంది. అరిచి, అరిచి గోల పెట్టి చెప్పాల్సొస్తుందాయన. అర్థమైనోళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నబీల్ లాంటోడికి అప్పుడే అర్థమైంది. ఆ రోజు బెడ్‌రూమ్‌లో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ అర్థం కానోళ్ళు, ఆయన కోణంలో ఆలోచించనోళ్ళు, చూడనోళ్ళకి ఎప్పటికీ అర్థం కావట్లే. మనం లైవ్ ప్లస్ ఎపిసోడ్ ప్రోమోస్ అన్నీ చూస్తున్నాం. మనకు క్లారిటీ వచ్చింది. సో, ఆ కంపారిజన్ అయితే మాత్రం ఈ అమ్మాయి అలా చెప్పింది కనుక డిఫెండ్ చేశాడు. బట్ ప్రేరణ చెప్పిన విధానం వేరు కాబట్టి అక్కడ మరి ఏం అనల. ఓకే డన్ అన్నాడు. అలాగే మణికంఠ ఏమన్నాడు, నాకు సరే చెబితే నేను రియలైజ్ అయ్యా, చేంజ్ చేయలేదంటే ఫస్ట్ వీక్ అవుట్ కదంటే అయితే అన్నాడు. పొరపాట్లు అందరూ చేస్తూ ఉంటారు. మార్చుకుంటూ ముందుకు పోవాలి తప్ప ఆపకపోతే అవుట్ అయితారు కష్టం. అలాగే ఆ హోస్ట్ కూడా మళ్ళీ చివర్లో పెడతారుగా. అలాగే ఈష్మే అదే అర్థం కావట్లే ఎలా సేవ్ అయితున్నావు రివెంజ్ అనుకో నా హార్ట్ బ్రోక్ ఎవ్రీ వీక్ ప్రతి వారం చేస్తా అంటే సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఆ వారం కూడా సీజన్లో కూడా ఏకంగా రాహుల్ సిప్లిగంజ్ ఇలాగే చేస్తే విన్నర్ అయిపోయాడు ఆయన. మరి ఇతను విన్నర్ అయిపోతున్నాడని నేను చెప్పట్లేదు కానీ ప్రస్తుతానికి, కానీ ఇలా చేయడం వల్ల అతను విన్నర్ అయినా అవ్వకపోయినా ఈవిడైతే లోజర్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంత పర్సనల్ గ్రేడ్ ఏమంత ఆటలో భాగంగా సరే ఆయన ఒక మాట చెప్పాడు. ఆ పాయింటే పట్టుకుని పీకి పీకి ఇది మన జీడిపాకం సీరియల్లా ఎక్కడిదక్కడ విడిచిపెట్టేసి కొత్తగా వెళ్ళిపోవాలి తప్ప పర్సనల్‌గా ఆ ఒక్కదాని మీదన అని లెక్క సీరియస్‌గా తీసుకుంటారు ఆడియన్స్ తప్ప నా ఫ్రెండ్ కాదని. పైగా ఆడియన్స్‌కి డైరెక్ట్ మెసేజ్ ఇచ్చేస్తా ఉందే. ఆయన అట్లా తప్పు చేస్తే ఎవరైనా చెబుతా, చీఫ్ అయినా చెబుతా, బ్రదర్ అయినా చెబుతా, సిస్టర్ అని చెబుతా అంటే బట్ నా ఇంటెన్షన్ కరెక్ట్ చేస్తారని అందరికీ చెబుతాను. అది కూడా చెప్పకుండా ఉండాలి. చెబితే ఏమైంది నీకు కాన్ఫిడెన్స్ లేదు. నువ్వు మమ్మల్ని అడుగుతావు సలహాలు ఇట్లా ఉంటుంది. క్లారిటీ ఆఫ్ థాట్ నీకే లేదు అని చెప్పేసి. అక్కడ ఏమంటాడు హార్ట్ బ్రేక్ చేసుకో కిందేసి రుద్దుకో సంబంధం లేదంటే ఆ రివెంజ్ ఓన్లీ రివెంజ్ చెప్తా ఆడియన్స్ మరీ నా హార్ట్ బ్రేక్ చేశాడు ఫ్రెండ్గా నేను ఎలా చూపిస్తా బిగ్ బాస్ తీసి చూపిస్తా అని చెప్పి ఛాలెంజ్లు అయితే కరెక్ట్ కాదు. ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోతే బెటర్ అనేది నా ఫీలింగ్. దీనివల్ల ఏం సాధిస్తుంది ఏమి సాధించేదే ఉండదు. సరే ఆ రోజు కనిపించింది ఒక గివ్ అప్ వదిలేసే మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకొక పాయింట్ ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యాడా, క్లారిటీ మిస్ అయిందా, లేకపోతే బ్లేమ్ చేశాడా, లేకపోతే మీ అంచనాలకు తగ్గట్టుగా మీ ప్లాన్ ఫెయిల్యూర్ అయ్యాడా, సో అండ్ సో ఇంకా ఏదైనా తీసుకోవాలి కానీ అదే పట్టుకొని లాగుతానంటే ఆయనకే ప్లస్ తప్ప ఆవిడకి ప్లస్ అయ్యేది జరగదు. సరే యష్మి సెకండ్ ఏమో ఆదిత్యకి క్లాన్ మెంబర్గా అన్నీ ఆడతారు. బట్ చీఫ్కి వచ్చినప్పుడు ఓపెన్గా కాన్ఫిడెంట్గా ఉండరు. అదే సేమ్ ప్రేరణ చెప్పినట్టుగా చెప్పింది. అతని విషయంలో ఫిజికల్గా ఆడుతున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు, జీలు కనిపిస్తుంది. కానీ పాయింట్స్ చెప్పేదానికి వచ్చేసరికి కొద్దిగా హార్ష్గా, రూడ్గా, రఫ్గా చెప్పడు, సూటుగా చెప్పడు. కొద్దిగా షుగర్ కోట్‌తోనే చెబుతాడు. అది నచ్చట్లే. కొద్దిగా ఓపెన్ అవ్వండి అని వాళ్ళ ఇంటెన్షన్. బట్ నాది పర్సనాలిటీ ఇంతేనమ్మా. నేను ఇదే చేస్తా, ఇలాగే ఉంటా. నేనెందుకు మళ్ళీ లేనిపోని నేను మార్చుకోలేను కదా గేమ్ కోసం అని లెక్క. లాస్ట్ పృథ్వీ ఫస్ట్ ఆయనక చెబుతాడు ఏమంటే అది విష్ణుప్రీత అది మనం మార్నింగ్ 6 గంటలకు వీడియోలో పెట్టినట్టు గెస్ట్ చేసినట్టుగా అదే చెప్పాడు. విష్ణుప్రీతతో నేనేదో మామూలుగా మాట్లాడితే నువ్వొచ్చి మా ఫ్రెండ్‌షిప్ బ్రేక్ చేయి. నేను చేయను. నువ్వెళ్ళి ఆవిడ ఫోటో పగలగొట్టేసి మళ్ళీ నేను చేయడం ఏంటమ్మా? నాతో గొడవ పడ్డావు. అడ్వాన్స్‌డ్ గొడవ ఆడేసావంటే ఆ రోజు వేరే మూడ్‌లో ఉన్నా, వేరే డిస్కషన్‌లో ఉన్నా, అటు తిరిగి, ఇటు తిరిగి సారీలేండి. ఆ రోజు చెప్పింది, ఈ రోజు చెప్పింది. మరి ఆవిడ యాక్సెప్ట్ చేయాల్సిన పాయింటే నైనిక. అట్లాగే పృథ్వీ సెకండ్ నామినేషన్ మణికంఠకి. సాక్రిఫైస్ చేశానన్నావు, అబద్ధమాడావు, మ్యానిపులేట్ చేసావు. నాకు కనిపించింది, వినిపించిందో చెప్పానంటే, అరె బాబు ఎన్ని సార్లు చెప్తారు అతనికి విసుగొచ్చేస్తుంది. ఫస్ట్ వారం ప్రేరణ అలాగే డస్ట్‌బినేనా? కాదా? హమ్మయ్య అన్నట్టుగా. బేబక్ పప్పేనా? కుక్కరేనా? కాదా? హమ్మయ్య! నేను మణికంఠ కూడా ఎన్ని రోజులు చెబుతారు ఈ సాక్రిఫైస్ డైలాగ్ అరిగిపోయిన టేపు రికార్డ్‌లో 10 సార్లు చెప్పినా నేను మారను. అక్కడ సిట్యుయేషన్ మారదు, ఆ సీన్ మారదు, ఆ సినారియో మారదు, నేను వాదించేది మారదు. ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా, క్లారిటీతో ఉన్నాడు. ఏ సెన్స్‌లో, ఏ సిట్యుయేషన్‌లో నిఖిల్‌తో చెప్పాననేది. బట్ వీళ్ళకి పాపం వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి ఆ నిఖిల్ చెప్పకపోవడం వల్ల ఇదొచ్చింది. సగం పంచాయితీ. అలాగే హోస్ట్ అన్ని వీడియోలు చూపించి పర్టిక్యులర్‌గా అంతకు ముందు జరిగింది, ఆ వెనక జరిగింది వదిలేసి మణికంఠ మీ ఇద్దరు ఫిజికల్‌గా, మీ ఇద్దరు మెంటల్‌గా, నేను స్ట్రెంత్, నేను సాక్రిఫైస్ ఈ ఒక్క బిట్టు. అలాగే ఇక్కడికొచ్చి కూడా ఓకే మా క్లాన్ తప్పేం లేదు. నాదే ఆ ఒక్క బిట్టు. ఆ 2 ఏరుకోరి ఏంచి ఇటు ముందు వెనక కత్తిరించి వేయడం వల్ల ఈ పృథ్వీ వాళ్ళని కూడా తప్పు పట్టలేదు. ఇప్పుడు సీత చెప్పినా, ప్రేరణ చెప్పినా, హౌస్‌మేట్స్ అందరూ చూసింది మరి అదే. వాళ్ళకి చూపించింది అదే. కానీ అంతకుముందు నిఖిల్‌తో ఏం జరిగింది? ఆ వీడియో క్లిప్ వేసుంటే బాగుండేది. కాకపోతే వాంటెడ్‌గా కావాలని చేశారు అది. ఎందుకంటే ఆ కిక్ రావాలి, మజా రావాలి, ఆటలో అతనికి మరింత ప్రెషర్ పెరగాలి. అందరూ కూడా అతని మీదకే వెళ్ళాలి. అతను మరింత హైలైట్ అవ్వాలి, లేపాలనే ఉద్దేశంతో తప్ప గేమ్ కోసం తప్ప 100% ఫ్యాక్ట్ అది. లేకపోతే ఇన్ని చూపించాలి ఫుటేజ్ ఉండదా? లేకపోతే చూపకే. దానివల్ల ఇతనికి మైలేజ్ వచ్చింది. సో నేను ఆ రోజు చెప్పింది ఈ రోజు కూడా జరిగింది అది. సరే ఇంక మళ్ళీ పృథ్వీ అంతవరకు అయిపోయా.
ప్యారట్ 100 సార్లు చెప్పినా ప్యారట్ డైనోసార్ కాదు, ఆడియన్స్ తెలుసు అంటే ఆడియన్స్ తెలుసు, నీకు తెలుసు. నాకే ఆశ్చర్యం ఉందిరా బాబు, ఎలా ఇంత డిఫెన్స్ చేస్తా అంటే అబద్ధాన్ని కూడా ఇంత గట్టిగా ఎలా చేస్తున్నాడు. అబద్ధం కాదు అది, వీళ్ళు చూసిన కోణంలో ఇది, పృథ్వీ వాళ్ళు చూసింది ఇది, నిఖిల్ చెప్పింది వారే నాకు ముందే చెప్పేశాడు. బట్ ఏ ఇంటెన్షన్తో, ఏ సెన్స్తో, ఏ సమయం సందర్భంలో, ఏ రేపోతో చెప్పాడనేది కూడా ఇంపార్టెంట్. ఆ బిట్ కూడా చూపించి అప్పుడు ఇప్పుడు చెప్పండి అంటే అప్పుడు వీళ్ళ వెర్షన్ ఎట్లా చెప్పేవాళ్ళు. బట్ అది చూపకుండా వీళ్ళకి ఇలా చూపడం వల్ల మరి వీళ్ళది తప్పు పట్టలేం. పృథ్వీ వాళ్ళు చూసిందో చెబుతున్నారు. సీత కానీ, పృథ్వీ కానీ, ప్రేరణ కానీ, యష్మి కానీ ఎవరైనా సరే. అట్టగా బాగా డిఫెండ్ చేసుకుంటున్నాం అన్నాడు. ఓకే, ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. సరే ఇంకెంత చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు ఉంటుందిలే కానివ్వండి అనేసాక మళ్ళీ అయిపోయింది అనుకున్న దశలో మళ్ళీ ఇతను ఆ 2 పదాలు ఏదో వాడతాడు కదా, అబద్ధాలు, బిట్రైడ్, ఇవన్నీ అనడం ద్రోహం చేసి. ఏమంత ద్రోహం? సో అంటే మా క్లాన్కి ద్రోహం చేసే వాళ్ళకి మాట్లాడు. అక్కడ ఆయన కొద్దిగా ఫీల్ అయ్యాడు. మళ్ళీ అరే పోక్ చేసినట్టు వద్దు, నీలో ఫిజికల్గా నేను ఇలా తన్నేసి గుద్దేసి ఎక్స్ట్రాస్కి ఆడినట్టు ఆడినట్టు చెబితే రెచ్చగొట్టుకుని మళ్ళీ కొద్దిగా పోకింగ్ మైండ్ సెట్ వచ్చింది. ఎక్కడైనా అంటున్నాడు రెచ్చగొడితే ఏం చేస్తావు అని. సార్ ఆయన ఏదో చెబుతాడు, మధ్యలో నిఖిల్ కూడా దూరే రెచ్చగొడితే రెచ్చిపోతాడు, కొద్దిగా ఎగతాలి. ఇవి లేకపోతే బెటర్. అన్ని చూస్తారు కదా ఆడియన్స్. పైగా నామినేషన్స్ ఆయన హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు థర్డ్ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో మాట అయితే అనకుండా ఉంటే బెటర్, సైలెంట్గా ఉండడమే బెటర్. కూర్చో గుడ్ బై అనడం, ఓకే యాటిట్యూడ్ అనడం, ఇవి ఇలాంటివి లేకుండా మొత్తానికి ఈ వీళ్ళిద్దరు కొంత హీటెడ్ అయ్యింది. ఆ యష్మిది కొద్దిగా పర్వాలేదు అనిపించింది, సీత వాళ్ళది హీటెడ్ అయింది, మిగతా అన్ని సో అయినట్టు అయిపోయినాయి. ఆ నయనిక విషయంలో చెప్పినవన్నీ ఆల్మోస్ట్ ఒకటే రీజన్స్, విష్ణుప్రియ విషయంలో చెప్పినవన్నీ ఒకటే రీజన్స్, మణికంఠ విషయంలో చెప్పినవి ఒకటే రీజన్స్. కాకపోతే ఈ చెప్పే విధానం వల్ల అక్కడ సిచ్యువేషన్ హీట్ ఆఫ్ మూమెంట్లో కొంత ఫైర్ అయితే వచ్చింది. ఫైనల్గా సీత ఆరు నిఖిల్ వీళ్ళిద్దరిలో నేను చెప్పినట్టుగా ఏంటి, ఇద్దరిలో ఎవరిని చేయాలంటే మరి ఎక్కువ మంది అయితే నిఖిల్లే నామినేట్ చేస్తామన్నారు. అర్హుడేలే, ఎందుకంటే ప్రతి వారం ఆ బెనిఫిట్ అయితే వస్తుంది చీఫ్ వాళ్ళు. ఇప్పుడు ఈ వారం నామినేషన్ ఉంటే ఆయనకు కూడా ప్రెజర్ వస్తుంది, ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి, ఇన్వాల్వ్ అవ్వాలని ఒక ఫీల్ కూడా వస్తుంది కనుక మంచిదే. లేకపోతే ప్రతి వారం అతను తప్పించుకుంటే ఆయనకి చిరాకుగా ఉంటుంది, సాఫీగా నెల్లేరిపోయిన అడకలా సాగిపోతే మజా ఏముంటుంది. సో ఫైనల్గా విష్ణుప్రియ, మణికంఠ, నయనిక, నవీల్, ఆదిత్య, నిఖిల్ అయితే నా ఓటింగ్లో ఉన్నారు. మరి మీ ఓటు ఎవరు అర్హులు అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దీనికి ముందు ఫస్ట్ పార్ట్ అంతా ఇప్పటికే 2 ఛానల్స్లో అప్లోడ్ చేసావు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళ కాన్వర్జేషన్ కూడా. మరి డ్యూరేషన్ ఎక్కువ అయిద్దని పార్ట్ 1 పార్ట్ 2 కింద లైవ్ అప్డేట్స్ ఎపిసోడ్, నా వీడియోలో లైవ్ అప్డేట్స్ అండ్ ఎపిసోడ్స్ అన్ని కలిపి ఉంటాయి. అలాగే రేపు ఏం జరగబోతున్నాయి నేను కూడా మార్నింగ్ కల్లా ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఓటింగ్ వీడియో కూడా చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చేసి. ఈ వారం చాలా ట్విస్టులు ఉంటున్నాయి కనుక.